నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టభద్రుల ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అధికారులను కలిసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కు 10 అర్జీలు వచ్చినట్లు వెల్లడించిన సబ్ కలెక్టర్ సంజన సిన్హా మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సోమవారం ప్రశాంతంగా జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని 18 అంశాలలో 14వ అంశం మినహా అన్ని అంశాలను ఆమోదించారు. సమావేశం ప్రారంభంలో బదిలీలపై నూతనంగా పురపాలక సంఘానికి వచ్చిన ఉద్యోగులను, కౌన్సిల్ సభ్యులను కమిషనర్ బండి శేషన్న పరిచయం చేశారు. అనంతరం అజెండా కొనసాగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పథకాలు మినహా పారిశుధ్యానికి సంబంధించి పురపాలక సంఘం ప్రత్యేక కార్యక్రమాలు ఎందుకు చేపట్టడం లేదని, అదేవిధంగా వాహనాల విషయంలో ఎందుకు శ్రద్ధ చూపడం లేదని కౌన్సిలర్ రామయ్య ప్రశ్నించారు. దీనికి బదులుగా చైర్పర్సన్ రాధిక మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొంతమేర ఉందని, దీనిపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అని పెట్టారు. ఇలాంటి ప్రోగ్రాంలు అప్పటి నుంచి పట్టణాలు విడిగా బాగు చేయలేము మనం. ఇప్పుడు ఇలాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన ప్రోగ్రాంలు తప్పనించి మనం మున్సిపల్ స్టాఫ్ దగ్గరగా ప్రతి వార్డులో సెక్రటరీస్ ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి మీ అందరికీ ఎందుకని ఇవాళ తెనాలి పట్టణంలో మరి శానిటేషన్ విషయంలో చాలా అంటే మనం దూషించుకోవడం బాగోదు. మరి అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు మనం చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాంలకు తప్పనించి విడిగా తెనాలి పట్టణంలో శానిటేషన్ విషయంలో ప్రతిసారి కూడా ప్రతి సభ్యుడు కూడా మరి ఏదో సందర్భంలో ఎవరి వార్డులో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటానే ఉన్నారు. మరి అలాంటి వార్డులు చెప్పుకున్న సందర్భంలో కూడా ఇవాళ మరి ఇది వర్షాకాలం, మరి ఈ కాలానికి సంబంధించి శానిటేషన్ విషయంలో చాలా స్పీడ్గా ఉండాలి. మరి అలాంటిది మనం ప్రతిసారి కూడా ప్రతి సీజను, ఎండాకాలం సీజను, చలికాలం, వర్షాకాలంలో అలానే చూస్తున్నాం తప్పనించి ప్రత్యేక కార్యక్రమాలు తప్పనించి విడిగా ఎందుకని మనం చేయలేకపోతున్నాం. మీలో ఎవరెవరికి సమన్వయ లోపం లేకపోవడం వలన, లేకపోతే ఒకరికొకరు కలిసి పనిచేయలేకపోతున్నారు. ఎందుకని అది ఒక 15 రోజులు కాదండి, నేను చెప్పేది చేశారు రోజులు కూడా ఉన్నాయి. అలానే ఇప్పుడంటే వాటిలోకి వెళ్తున్నాను తెలుసుకుంటున్నాను కాబట్టి అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. దాన్ని లేదని చెప్పలేదు, కాకపోతే త్వరలోని శానిటేషన్ మీద 40 వార్డులు నేను ప్రకటించి అధికారులని సరైన దానిలో పెడతాను. వార్డులో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉందని, దీని వలన సచివాలయాల్లో సమస్యలు వస్తున్నాయని, ఒక వార్డులో పనులకు మరొక వార్డులోని సచివాలయాలకు వెళ్లవలసి వస్తుందని, ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు వివరణ కోరారు. 2021 సంవత్సరంలో మా వార్డులన్నీ కూడా 1000 ఓట్లు పెరిగి 3000 ఓట్ల నుంచి 4000 ఓట్లు అవడం జరిగింది. అలాగంటే పక్క వార్డుల నుంచి కొన్ని ఏరియాలు మా దాంట్లో కలిసింది. ఉదాహరణకి మా వార్డులో 3000 ఓట్లు ఉండే అధ్యక్ష, మా భిక్షావతి రోడ్డు వరకు కంటిన్యూ అయ్యి కట్టేది. ఇప్పుడు తెలుగు ఎక్స్చేంజ్ పక్క రోడ్డు కూడా మా దాంట్లో కలిసింది అధ్యక్ష. అధ్యక్ష ఇవన్నీ ఆమోదించాయి, తర్వాత మేము వెళ్ళిపోతాము. ఈ ఒక్క అందరికి సంబంధించిన అధ్యక్ష, మేము వర్క్ పెట్టుకోవాలనుకుంటే అందరి సమస్య అధ్యక్ష, వర్క్ పెట్టుకోవాలి అనుకుంటే పాత వార్డుల ప్రకారం సచివాలయాలు పనిచేస్తున్నాయి. అంటే సచివాలయాలు పరిధి పెంచాల 3000 ఓట్లు ఉంటే దానికి సంబంధించిన అంతవరకే వాళ్ళు ఏదైనా వర్క్ చేయడం కానివ్వండి, అక్కడ సంబంధించిన సచివాలయాలకు సంబంధించిన వర్కులు మాత్రమే చేస్తా ఉన్నాం. ఇప్పుడు మాకు 4000 ఓట్లు పెట్టి మాకు ఏరియా పెంచినప్పుడు దాంట్లో మేము ఒక రోడ్డు పెట్టాలంటే పాత కౌన్సిలర్ గారు పెట్టాలా సచివాలయానికి సంబంధించి. ఇప్పుడు మాకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి కొత్త పద్ధతిలో మేము ఆ రోడ్డు మేము పెట్టుకోవాలా. ఇది $1 బిలియన్ క్వశ్చన్గా ఉంది అధ్యక్ష. మరి ఈ విషయంలో ప్రజలు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, మా కౌన్సిలర్ మీరా వారా వర్క్ పెట్టేటప్పుడు వాళ్ళు ఓట్లు ఇచ్చేటప్పుడు వీళ్ళు మరి కాలువలు ఓడటానికి 16 ఓట్ల నుంచి
శానిటరీ వర్కర్లు వస్తారు. మేము వెళ్ళి 10,000 వాటి నుంచి ఏదైనా కావాలంటే ప్రభుత్వం నుంచి చెప్పాలి. ఇంత కన్ఫ్యూషన్ ఎందుకు అధ్యక్ష? ఇది చాలా అసంబద్ధంగా ఉంది. వాటర్ డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియ ప్రభుత్వము ఆదేశించినప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క సెక్రటరియట్ సిస్టమ్ ఇది కూడా ఒక పాలసీ డెసిషన్తో చేయబడిన అంశం. ఇందులో ఏంటంటే ఈ సెక్రటరియట్ నుంచి ఎలా చేస్తారంటే సపోజ్ డోర్ నెంబర్ 1 ఒకటి పెట్టుకొని 3,500 నుంచి 5,000 పాపులేషన్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వీధికి వచ్చారు. అక్కడికి ఒక సెక్రటరీ నుంచి చెప్పేశారు. ఆ విధంగా మనకు ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారంగా 47 సచివాలయాలు వచ్చి ఒక వార్డులో 2 సచివాలయాలు రావచ్చు, లేకపోతే 1.5 రావచ్చు, లేకపోతే ఇంకా ఇలా చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా డిలిమిటేషన్ దగ్గరికి వచ్చే వల్ల మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారంగా జాగ్రత్తగా కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి ప్రక్రియ. ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సెస్ మారినప్పుడు మారుతుంటాయి. బట్ సెక్రటరీ అది ఏదైతే ఉందో అది మారదండి. పాపులేషన్ 5,000 అనుకోండి మ్యాక్సిమం, అక్కడెక్కడ అయితే క్లోజ్ అవుతుందో అక్కడే క్లోజ్ అవుతుంది. ముఖ్యంగా వార్డులో కుక్కల బెడద ఎక్కువగా ఉందని సమస్యను పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్లు కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి కమిషనర్ మాట్లాడుతూ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కుక్కల మీద కంప్లైంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడు తీసుకుంటారు, ఏ విధమైన తీసుకుంటారు అనేది కరెక్ట్గా క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ కౌన్సిల్ అయిపోయిందంటే మళ్ళీ నెల కదా మనం వచ్చేది కౌన్సిల్ మీటింగ్కి. ఈ నెల రోజులు జరిగిపోతుంది, మళ్ళీ నెల వాడికి చేస్తాం చూస్తామని చెప్తున్నారే తప్ప చేయడం లేదు. కాగా మా కౌన్సిలర్ మీటింగ్ వచ్చి అడగాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్కి వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము చేపిస్తాం. 3 నెలలు దాచిన కంప్లైంట్ ఇచ్చి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పద్ధతి కూడా అలానే వాళ్ళు అనేది ఏంటంటే కుక్కల సమస్య ఎక్కువ ఉంది, మనుషులకి ప్రాణ్యమాను. కానీ మీరు కుక్కలు వేస్తున్నారు, మనుషులు వదిలేస్తున్నారని కోసం నన్ను అడుగుతున్నారు సార్. వాటిల్లో వెళ్తున్నాం కాబట్టి తెలిసింది. మన హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారు పక్కనే. చర్చ వచ్చింది, వెంటనే శాంక్షన్ ఇచ్చారు. మన ఆపరేషన్ థియేటర్ అంతా రెడీ అయింది. అక్కడ ఆపరేషన్ థియేటర్లో వర్షం పడితే కనుక ఆ యొక్క 70 వాటర్ వస్తుంది కాబట్టి ఆగినాయి. ఈ అక్టోబర్ మాసంలో ఖచ్చితంగా ఆపరేషన్ ఆ కార్యక్రమం మొదలు పెడతాం. అక్టోబర్ మాసంలో సమావేశానికి వచ్చినప్పుడు ఏం జరిగినటువంటి యాక్షన్ చేసిన రిపోర్టు సభకు చూస్తామండి. 653 కుక్కలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ చేయిస్తాం. 653 కుక్కలు ఉన్నాయి, వాటికి ఆపరేషన్ అండ్ ర్యాబీస్ వ్యాక్సిన్ కూడా వేస్తామండి. ఈ రోజున సాధారణ సమావేశం అన్ని అంశాల్లో 14వ అంశం ఒకటి వాయిదా పడింది. 18 అంశాలు కాబట్టి ఒకటి వాయిదా పడతాన 17 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాల్లో ఎక్కడైనా శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే మాకు తెలియచేస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అక్కడ మేము చేపిస్తామని జరిగింది. అలానే రోడ్లు కానీ వాటిల్లో పర్యటించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కాలువల సమస్య కానీ రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు కలవాట్ల దగ్గర ఇలాంటి వాటర్ అనేది ఆగిపోతుంది. అది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు కానీ సాధ్యమైన వరకు మేము దాని మీద పరిష్కరిస్తామని చెప్తూ జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం. అలానే సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాం. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 3, ఎంపీడీఓకి సంబంధించి 1, పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 1, టెలికాం డిపార్ట్మెంట్ కి సంబంధించి 1, కమర్షియల్ ట్యాక్స్ కి సంబంధించి 1, ఆర్ఎండ్బికి సంబంధించి 1, ఎలక్ట్రికల్ కి సంబంధించింది 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సంజనా సింహ తెలిపారు. వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఈరోజు సోమవారం 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖున మనము ప్రజా సమస్యల పరిష్కారం చేయడానికి ప్రతి ఆఫీసుల్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తాము. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ ఆఫీస్ తెనాలిలో టోటల్గా 10 గ్రీవియన్సెస్ వచ్చాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి 4, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, ట్రాఫిక్ ప్రాబ్లంకి 1, సెల్ టవర్ ఇష్యూతో ఒక సమస్య, పోలీస్ ప్రొటెక్షన్ కావాలని ఒక సమస్య, ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో సంబంధించి ఒక సమస్య,
కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒకటి, అలానే తహసీల్దార్కి అంటే ఇందాక చెప్పిన రెవెన్యూ దాంట్లోనే టోటల్గా 4 వచ్చాయన్నమాట. సో టోటల్గా మనకి ఈరోజు 10 సమస్యలు పరిష్కరించమని ప్రజలు ఇక్కడికి వచ్చి కోరుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా మేము ఆన్లైన్లో పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఈ గ్రీవెన్సెస్ని రేస్ చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వాటికి ఫార్వర్డ్ చేసి ఎస్ఎల్ఏ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎలా దీన్ని పరిష్కరిస్తున్నారో అని వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ రిప్రజెంటేషన్ తహసీల్దార్స్ నుంచి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ నుంచి కానీ వచ్చిన తర్వాత దాన్ని చూసి మేము అది మళ్ళీ కూడా ప్రజలకి ఫోన్ చేసి ఇలా అయిందని ఇంటిమేట్ చేసి అలానే ఆ రిడ్రెసల్ ఎలా చేశామో అది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఆ ఫామ్ని ఇస్తూ ఫోటో దిగి అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీలకు సరైన వైద్య సేవలు అందించాలని కోరుతూ తెనాలిలో వినూత్న నిరసన చేపట్టారు. మహాత్మా గాంధీ ఆశయాలను భావితరాలకు అందించాలన్న లక్ష్యంతో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల 30వ తేదీన దండయాత్ర పేరుతో నిర్వహించే వివిధ కార్యక్రమాలలో భాగంగా తెనాలిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ స్త్రీలకు సరైన వైద్య సదుపాయం కల్పించాలని కోరుతూ గాంధీ వేషధారణలతో పట్టణంలో పాదయాత్ర చేపట్టి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. స్వార్థపు ప్రజా నాయకుల చేతికి చిక్కి ప్రజాస్వామ్యం చిన్నభిన్నం అయిపోతుందని, దీని నుంచి కాపాడటానికి మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ వంటి మహనీయులు మళ్లీ రావాలంటే కుదరదని, చట్టాన్ని న్యాయాన్ని కాపాడవలసిన న్యాయ వ్యవస్థలే రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక దద్దరిల్లిపోతున్నాయని, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇటువంటి పరిస్థితిలో సబ్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం ద్వారా పరిస్థితిని వివరించినట్లు ట్రస్ట్ అధ్యక్షులు గాంధీ నాగరాజన్ తెలిపారు. కార్యక్రమంలో కార్తీ నాగరాజన్, శివరంజని, భారతి, జనని, చంద్ర, మాధవి, కీర్తి, యశ్వంత్, భావన తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల ఈరోజు 30వ తారీఖు, అలా ప్రతి నెల 30వ తారీఖు 1948లో మహాత్మా గాంధీ గారిని అతి దారుణంగా గాడ్సే చేసిన హత్య ఈరోజు భారతదేశం అంతా ఆ తేదీని గుర్తుంచుకునే విధంగా రేపటి తరాలకి గాంధీ గారు చేసిన త్యాగాలని అందరికీ వచ్చేసి ఉపయోగపడే విధంగా అలాంటి లక్షణాలతో సత్యాగ్రహ రీతిలో బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసమని, నేను గాంధీ నాలో అంబేద్కర్గా దండియాత్ర 2 అనే పేరుతో వివిధ రూపాలతో నేను విజయవాడలో ఎన్నో పోరాటాలు చేస్తున్నాను. అహ్మదాబాద్ కానీ ఢిల్లీ కానీ వెళ్ళి పోరాటాలు చేస్తున్నాను. స్కూల్ పిల్లల్ని కలుసుకొని ప్రసంగించడం ఎన్నో చేస్తున్నాను. కానీ అట్లాగా తెనాలిలో ఫస్ట్ పోరాటం ఇదే. తెనాలిలో మాత్రమే కాదు, భారతదేశం అంతా లోపం ఉంది. దీనిలో తెనాలిలో చాలా లోపం ఉంది. అసలు పల్లెటూరులో ఇంకా ఘోరాతి ఘోరంగా ఉంది వైద్య సదుపాయం. ఫ్రీ అది ఇస్తాను ఇది ఇస్తాను అంటున్నారు. వైద్యాన్ని ఇవ్వండి, ఉపాధిని ఇవ్వండి, విద్యని ఇవ్వండి, ఉపాధిని ఇవ్వండి, చట్ట రక్షణ ఇవ్వండి, దీన్ని వదిలిపెట్టి ఇస్తానంటున్నారు. స్వార్థపు రాజకీయ నాయకుల చేత చిక్కి ప్రజాస్వామ్యం చిన్నాభిన్నం అయిపోతుంది. దీని నుంచి కాపాడడానికి మళ్ళీ మహాత్మా గాంధీ గారు పుట్టి రావాలంటే అయ్యే పని కాదు. మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రావాలంటే అయ్యే పని కాదు. అంబేద్కర్ గారు రావాలంటే అయ్యే పని కాదు. చట్టాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాల్సిన న్యాయస్థానాలే దద్దరిల్లిపోతుంది రాజకీయ ఒత్తిళ్ళకి తట్టుకోలేక. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంటర్టైన్మెంట్లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు, సీరియలు, సినిమాలని. కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు వాళ్లే పడుతున్నారు. పక్కన వాళ్ళు ఎవ్వరు వినిపించుకోవట్లేదు, కనబడట్లేదు. అందుకే అంటున్నా, వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరమని. ఇప్పుడు ఒక చిన్న విరామం.